ఈజ్ ఇన్వెస్టింగ్, హూ ఇస్ బిహైండ్. ఇది కేవలం ముసుగులాగా వాడుకుంటూ ఇంకో చోటు ఉండి వచ్చిపోయి అంత తేలిక కుదరవు కదా. రైట్ సార్. మరొక అంశం, మరో వంగవీటి మోహన్ రంగా దివంగత ఎమ్మెల్యే, ఆయన కుమార్తె ఒకటే అనమాట. ఓకే, ఆయన కుమార్తె వంగవీటి ఆశ ఆశ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నా అని చెప్పేసి పబ్లిక్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఆల్రెడీ వాళ్ళ అన్నయ్య వంగవీటి రాధా ఆయన ఎక్స్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ప్రజెంట్ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. రేపు మాపో ఆయనకి ఏదో కీలక పదవి ఇస్తారు అనేటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతూ ఉన్న నేపథ్యంలో రేపో మాపో రావట్లేదు ఏదో ఈ గవర్నమెంట్ అయిపోయేలోపు ఈ తరుణంలో ఈ చెల్లెలు ఎంట్రీ ఇవ్వటం, అందులో అన్న రాధా దుబాయ్లో ఆయన ఒక కార్యక్రమం నేపథ్యంలో దుబాయ్ పర్యటనలో ఉన్నటువంటి తరుణంలో ఆవిడ సడన్ ఎంట్రీ ఇచ్చి వాళ్ళ తండ్రి గారు ఎక్కడైతే చనిపోయారో ఆ విగ్రహానికి అక్కడ దండ వేసి అనౌన్స్మెంట్ చేయటం అనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇదొక సంచలనంగా మారింది రవి గారు. తప్పకుండా, ఎందుకంటే మామూలుగా వంగవాటి కుటుంబం రాధా దగ్గర నుంచి రంగయ్య శాసనసభ్యుడయ్యారు. ఆయన హత్య జరిగిన తీరు రాష్ట్రానికి కుదిపేసింది, చాలా పరిణామాలకు దారితీసింది. అప్పుడు మళ్ళీ ఇక్కడ రత్నకుమారి, అక్కడ శంతను, ఇద్దరు ముగ్గురు అక్కడి నుంచి వచ్చారు. ఇప్పుడు కూడా వంగవీటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నరేంద్ర కూడా మేము చర్చకు కూడా వచ్చినట్టుగా ఉన్నారు, వైసీపీలో ఉన్నారు. ఇదంతా ఉంది. రెండవది జనసేన, ప్రజారాజ్యం, జనసేన, వీటి వల్ల రాజకీయ సమీకరణాల్లో కూడా ఈ వర్గం ఈ ప్రభావం ఇది కూడా పెరిగింది. రంగా దానికే పరిమితం కాదు అని తప్పకుండా అందరూ అదే చెప్తారు, కానీ ఒక కోణం ఒకటి ఉంటుంది కదా. నిన్న ఆమె హఠాత్తుగా ప్రత్యక్షం కావటము, అక్కడ ఆమె మాట్లాడిన తీరు, అవన్నీ చూస్తే ఆమె ఒక అవగాహనతోనే ఆమె వచ్చారు. ఆమె ఒక నేపథ్యం ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. ఆమె ఎక్కడ పెద్ద శృతి మించిన మాట్లాడడం కానీ లేకపోతే వివాదాస్పద వ్యాఖ్యలు కానీ ఏం చేయలేదు. కానీ స్పష్టంగా నేను ఆలోచనలో ఉన్నాను, నేను రాజకీయాల్లోకి రావచ్చు ఈ రాధారంగ మిత్రమండలి పెద్దల దీన్ని బట్టి అని. కాబట్టి తప్పకుండా రంగం సిద్ధమైంది. ఆమె రంగ ప్రవేశం కలుస్తానన్నారు. ఆ సేవలు, ఆ భోజనాలకు వెళ్తూ నేను ఇక్కడ ఆగాను, వన భోజనాలకు వెళ్తూ నేను ఇక్కడ ఆగానని చెప్పారు. ఇదే సమయంలో మీలాంటి మీడియా మిత్రులు ఆమె జనసేనలోకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంది, అందుకనే ఇంత హైప్ అని అది కూడా ఒకటి నడుస్తుంది. మీరు అన్నట్టుగా రాధా లేనప్పుడు ఇది జరగటం ఒకటి. రెండవది రాధాకు సంబంధించి జరగాల్సింది ఎంతకాలం జరగట్లేదు అనే ఒక అసహనం ఎంతో కొంత ఆయన అనుయాయుల్లో ఆ వర్గంలో ఉన్నటువంటి పరిస్థితి. మూడోది పవన్ కళ్యాణ్ను జనసేన ఇక్కడ చేరినప్పటికీ కూడా ఈ ఇద్దరికి మధ్యలో ఎవరెంతకు వాళ్ళు ముందుకు వెళ్తున్నారు, కొంత అసంతృప్తి ఈ వర్గంలో, బలపరిచిన వర్గంలో ఉంది అన్న అభిప్రాయం కూడా కనిపిస్తుంది. సో ఇవన్నీ చూసినప్పుడు విజయవాడ రాజకీయాలకు సంబంధించి లేదా కృష్ణా కోస్తా బెల్ట్ లో ముఖ్యమైన అంశమే అవుతుంది. ఇక్కడ ఇందులో సార్ చెల్లెళ్ళ తిరుగుబాటు అనేటువంటి కీలక అంశం, అదొక అంశం. ఇప్పుడు అయితే ఆమె జాగ్రత్తగా అన్నయ్యతో ఏమి నాకు విభేదాలు లేవు అది ఇది చెప్పారు, కానీ మేమిద్దరం కలిసే చేస్తున్నామని కూడా చెప్పలేదు మనం, అది కూడా గమనించవచ్చు. ఆయన లేనప్పుడు తనుగానే చెప్తున్నారు, విభేదాలు ఏమీ లేవు, కలిసే దేంట్లో లేవు, రాధారంగ మిత్రమండలి విషయంలో లేవని ఆమె చెప్పింది మనం జాగ్రత్తగా వింటే. రాజకీయాలకు సంబంధించి నా నిర్ణయం నేను అన్నతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటే అనలేదు ఆమె, మీరు గమనించండి, అనే చెప్పారు. పెద్దలను సంప్రదిస్తాను, తన శ్రేయోభిలాషులను సంప్రదిస్తున్నారు. కాబట్టి ఆమె తన మార్గంలో తను వెళ్ళబోతున్నారు. కానీ ఇంకోటి కాదు, ఇంకొక ఐకాన్ వాళ్ళకి సంబంధించి ఇప్పుడు ముద్రగడ పద్మనాభం, హరిరామ జోగయ్య లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు కదా. మొన్నటి 24లో ఓటమి తర్వాత వాళ్ళు బలపరిచిన వైపు ఒకవైపు ఓడిపోయింది లేదు, గెలిచినప్పటికీ కూడా జనసేనకు జోగయ్యకు మధ్యలో దూరం పెరిగింది. సో ఈ కారణాల వల్ల మళ్ళీ ఆ వర్గాల కొత్త ఐకాన్స్. అవును, ఇప్పుడు రవి గారి కీలకంగా ఈ రంగా గారి కుమార్తె వంగవీటి ఆశ, ఈవిడ జనసేన పార్టీలో చేరితే సోదరుడు రాధా ప్రాబల్యాన్ని తగ్గించే తగ్గించినట్టు అవుతుందంటారా? ఏమైనా వ్యూహం ఉంటుందా వెనక? అంటే ఒకటి ఆమెకి ఎక్కడో చోట తను ఇంకా కొంచెం ఎక్కువగా చేయాలి, ఇప్పుడు చేస్తున్నది చాలదు అని అసంతృప్తి ఉండాలి కదా, మరింత చేయాలి. ఇంకోటి ఏమో నేను ఇన్ని రోజులు ప్రజా జీవితంలోకి రాలేదు, కుటుంబ బాధ్యతల వల్ల ఇప్పుడు నేను రావడానికి నాకు పూర్తి అవకాశం వచ్చిందని. కాబట్టి పూర్తి అవకాశంతో ఆమె రాజకీయాల్లోకి లేదా సమాజ జీవితంలోకి వచ్చినప్పుడు గతంలో లాగా ఉండరు కదా, చాలా అనుభవాలు అవన్నీ ఉన్నాయి కదా. కాబట్టి తప్పకుండా ఇప్పుడు ఆమె ప్రజారాజ్యం జనసేనలోకి వచ్చారనుకుందాం, ఆయన ఇప్పుడు తెలుగుదేశంతో ఉన్నారు.
అవును ఈ రెండు పార్టీలు కలిసే ఉన్నాయి కదా ఇప్పుడు. అవును అది కూడా ఒక అంశం కదా. సో ఇప్పుడు ప్రాతినిధ్యము ఎక్కడ ఇవ్వాలి, ఏం చేయాలి, ఇట్లాంటివన్నీ కూడా వస్తాయి కదా. కేవలం ఎన్నికల కోణం అని కాదు. కాబట్టి ఆమె తప్పకుండా తన నిర్ణయం ప్రకటించిన తర్వాత ఈ చర్చ చేయొచ్చు. కానీ ఏ ఆలోచన లేకుండా ఆమె వచ్చారని కూడా మనం ఏమనుకోలేం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత అంతే కదా, అది ఊరికైనా జరగదు కదా. అంటే కొంతమంది సార్ వైసీపీలో ఆవిడ చేరతారేమో, ఎందుకంటే వైసీపీకి ఈ వర్గం యొక్క ఓట్లు చాలా దూరం అయ్యాయి. సో ఆయనకు రంగయ్య గారి కుటుంబం తరపు నుంచి ఎవరో ఒకరిని ఈ పార్టీలో తెచ్చుకుంటే వారి ద్వారా ఎంతో కొంత 1% అన్న వారికి ఉపయోగం ఉంటుంది అనేటువంటి ఒక చర్చ కూడా నడుస్తుంది సార్ కృష్ణా జిల్లాలో. అంటే ఆమె వైసీపీలో చేరితే అది ఇంట్రెస్టింగ్ థింగ్, చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ అవుతుంది, ఇంట్రెస్టింగ్ టర్న్ అవుతుంది. ప్లస్ ఆ క్యాస్ట్ గ్రూపు ప్లస్ మా లేడీ కూడా కావడం, ఇవన్నీ వైసీపీ వాళ్ళకు ఉపయోగపడతాయి ఖచ్చితంగా. గతంలో అప్పుడు ఆయన కాంగ్రెస్ నేపథ్యం, రాజశేఖర రెడ్డికి అయితే సన్నిహితుడు కదా బాగా అప్పట్లో. 85లో ఆయన పిసిసి అధ్యక్షుడు. కాబట్టి ఈ అంశాలన్నీ ఉన్నాయి. కానీ జనసేన వాళ్ళు ఎక్కువ ఉత్సాహం కనబడుతున్నారు కదా చర్చలకు వచ్చే వాళ్ళందరూ. మా పార్టీలోకే వస్తున్నారు. ఎవరి ఆమె ఏదైనా ప్రకటించే వరకు ఎవరైనా వాళ్ళ వైపు వాళ్ళు ఎక్కేసుకోవచ్చు. బట్ వైసీపీ వాళ్ళ మీడియా కూడా ఈ వార్తకు తగిన ప్రాధాన్యత ఇచ్చింది, ఎందుకంటే వాళ్ళకి అవసరం ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్యలో రాధాని కలవడానికి మొన్న కూడా మన ఇద్దరమే ఉన్నాం కదా, కొడాలని వల్లభనేని వంశీ, వాళ్ళని ఆయన ఏమీ దూరం పెట్టలేదు కదా ఇప్పటికి కూడా. కాబట్టి ఈ రాజకీయం రసవత్తరంగా నడుస్తుంది కృష్ణా తీరంలో, అందులో సందేహం ఏం లేదు. సో ఈ చెల్లెళ్ళ తిరుగుబాటు, కవిత రాక్షస, ఎస్ చెల్లెళ్ళలో కవిత కూడా. ఇప్పుడు ముఖ్యంగా ఈ అంశం ఎందుకు వచ్చిందంటే బీహార్లో తేజస్వి యాదవ్ బాగా దెబ్బతిన్నారు. ఓట్లలో ప్రథమ పార్టీగా ఉన్నప్పటికీ కూడా సీట్లు తక్కువ వచ్చాయి. కొంతమంది అంటున్నారు, ఒక విషయం చెప్పాలి మీకు, ఓట్ల రీత్యా హైయెస్ట్ ఓట్స్ తేజస్వి యాదవ్కి వచ్చాయి, సీట్లు తక్కువగా వచ్చాయి. ఇలా అంటే కొంతమంది దీన్ని జీర్ణించుకోలేక ఆయన ఎక్కువ సీట్లు పోటీ చేశాడు, బీజేపీ తర్వాత ఈ జేడీయూ తక్కువ సీట్లు చేసాయి కదా దాంతో పోలిస్తే, అందువల్ల ఓట్ల శాతంలో తేడా ఉండటం ఆశ్చర్యమే ఉంది అని చెప్తున్నారు. నేను చెప్పేది ఏమంటే ఒక పార్టీగా సింగిల్ బిగ్గెస్ట్ ఫోర్స్గా ఓటర్స్ రీత్యా ఆర్జేడీ ఉంది. అది ఎన్నికల తర్వాత కూడా 25 సీట్లే వచ్చినప్పటికీ ఓటింగ్ పర్సెంటేజ్ సపోర్ట్ బేస్ అట్లాగే ఉంది అన్న ఒక అంశాన్ని నిలబెట్టుకున్నాడు. సరే అక్కడ తేజస్వి యాదవ్ అలా ఉంచితే, తేజస్వి యాదవ్ విజయం సాధించగా అపజయం పాలవగానే లాలూ ప్రసాద్ యాదవ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడని ఒక వార్త వచ్చింది. అవునా, లాలూ యాదవ్ లెఫ్ట్ ది హోమ్ అనే. అది అయిన తర్వాత ఈ రోహిణి ఆచార్య అని ఒక కుమార్తె, ఈమె రాజీనామా నేను ఇంటి నుంచి పార్టీ నుంచి రాజకీయాల నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను అని ఆమె చెప్పి చాలా బాధ కూడా వ్యక్తం చేశారు. ఏమని అంటే, నేను ఇదివరకు నాన్న కోసం కిడ్నీ కూడా ఇచ్చాను, నేను ఇచ్చిన కిడ్నీ పనికి మాలింది, డర్టీ కిడ్నీ అని. ఆ డర్టీ కిడ్నీ ఇచ్చినందుకు నాకేదో టికెట్ తీసుకున్నాను, నాయకత్వం తీసుకున్నాను, నా మీద నిందలేశారు. ఇదంతా నన్ను చాలా బాధ పెట్టింది. కాబట్టి నేను వీటి అన్నిటిని వదిలిపెట్టి వెళ్తున్నాను. ఆమె వెళ్ళిన తర్వాత బ్రహ్మం ఇంకొక 3 కూతురులు కూడా వెళ్ళారు. చందన అని, రాగిని అని ఇంకొక అమ్మాయి, 3 కూడా. అంటే 4 అమ్మాయిలు ఒకటేసారి ఓడిపోయిన ఇంట్లో నుంచి బయటికి రావటం అన్నది, రావటమే కాకుండా వీళ్ళందరూ కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు. సహజంగా ఇప్పుడు మీరు అన్నట్టుగా కవిత రాక్షస అని ఈ మాట ఎవరన్నా అనుంటే తెలంగాణలో ఏం జరిగి ఉండేది. కానీ ఇప్పుడు కవిత రాక్షసి అని బీఆర్ఎస్ నాయకులు నిన్న ప్రకటన, ఆ మహాపురుష ఆయన పుణ్యాత్ముడి గడపన ఈమె ఇలా పుట్టింది అలా పుట్టిందని అంటున్నారు. ఇది చాలా, ఆమె కాంగ్రెస్ ఏజెంట్ అని వాళ్ళ ఎమ్మెల్యే వివేకానంద అంటున్నాడు. కనీసం 6 డజన్ మంది నిన్న మీడియా కాన్ఫరెన్సులు పెట్టి ఆమె మీద విపరీతంగా దాడి చేశారు. దానికంటే ముందు కవిత ఏమో కేసీఆర్ హయాంలో, రేవంత్ రెడ్డి హయాంలో కూడా స్కూళ్ళు బాగుపడలేదు అని ఒక మాట అన్నారు. మూడవది హరీష్ రావు దీనంతటికి కారణం, కేటీఆర్ సోషల్ మీడియాని నమ్ముకొని ఓడిపోవడానికి కారణమైన ఆమె చాలా విమర్శలు చేశారు. నేను ఏమంటానంటే, మీకు ఆ విమర్శలు నచ్చకపోతే విమర్శలను ఎదుర్కోండి. ఆమె రాజకీయాల్లో మీరు ఆమె బయటికి పంపించారు, ఆమె విడిపోయి తన వ్యవస్థ తను పెట్టుకున్నారు, తన తెలంగాణ జాగృతి అది. అటువంటిప్పుడు ఆమెను వెంటనే రాక్షసులు అయిపోతారండి. ఒకవేళ రాక్షసు అయిపోయింది అది ఇది అని చెప్పడం, మనం ఇదే పరిణామం వైసీపీలో కూడా షర్మిలకు సంబంధించి చూస్తాం మనం. సో అందుకే నేను చెల్లెళ్ళ తిరుగుబాటు అంటున్నా. ఇప్పుడు రాజకీయాల్లో కుమారులే వారసులుగా ఉండాలి, లేదా పురుషులే ఉండాలి, ఇంకెవ్వరు
ఏ విధంగా విమర్శ చేసినా కానీ కుదరదంటే కుటుంబాలు అన్నాక పార్టీలు అన్నాక విభేదాలు ఉంటాయి. మిగతా వాళ్ళకి అబ్బాయిలకు ఉన్నట్టే అమ్మాయిలకు కూడా ఉంటాయి. చెల్లెళ్ళు చేయగానే వీళ్ళు రాక్షసులు వాళ్ళు అది ఇది అది ఇట్లాంటివి మాట్లాడడం మటుకు అది కూడా ఒక పురుషాధిక్యతనే సూచిస్తుంది. ఇది ఉత్తరప్రదేశ్లో కూడా ఇట్లాంటి పరిణామం జరిగింది. చాలా చోట్ల ఇప్పుడు ఉదాహరణకు మనం ఇందాక మాట్లాడాము, రకరకాలుగా ఉంటాయి ఇవన్నీ. అందువల్ల కుటుంబాలు వేరు, బంధుత్వాలు వేరు. కానీ అదే సమయంలో అమ్మాయిలకు కూడా తండ్రి చాలా ఇదిగా ఉంటాడు, వారసులు రాళ్ళు ఉండకూడదు, వారసులే ఉండాలని. ఇప్పుడు మీరు సినిమా ఇండస్ట్రీ తీసుకోండి, హీరోలను తీసుకుంటారు కానీ వాళ్ళ ఇంటి నుంచి అమ్మాయిలు వస్తే మేము జీర్ణం చేసుకోలేమని. మీరెవరు జీర్ణం చేసుకోవడానికి? అంటే అమ్మాయిలకు సొంతంగా నిలదొక్కుని పితృస్వామి దేశం అంతే కదా. పితృస్వామ్యము, పురుషాహంకారము, చులకనగా చూసే ఒక లక్షణం. బహుశా ఇదే ఇంతమంది తిరుగుబాటు సార్. ఇప్పుడు మీరు ఆ మాట అన్నారు కాబట్టి ఒక చర్చ మన 2 తెలుగు రాష్ట్రాల్లో, షర్మిల గారిని మీరు రాజశేఖర రెడ్డి వారసురాలుగా మీరు పనికిరారు అని చెప్పేసి జగన్ గారు అభిమానులు అంటారు. నువ్వు వైఎస్ షర్మిల కాదు, మోసురుపల్లి షర్మిల అని. కవిత గారిని కూడా అదే విధంగా తెలంగాణ. ఇప్పుడు మళ్ళీ రంగా గారి అమ్మాయిని కూడా రేపొద్దున అదే అనబోతారు అంటారు. అదే అక్కడ ఉన్నంత వరకు వాళ్ళని బలపరిస్తేనే వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలదొక్కుకోకూడదా? ఇప్పుడు అనేకప్పుడు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నారు. ఉదాహరణకు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టుకొని తను గెలిచారు. గెలిచినప్పుడు వీళ్ళు ఆమెతో ఆయన జైల్లో ఉన్నప్పుడు విజయమ్మ, షర్మిల ప్రచారం చేశారు. విజయంలో వాళ్ళకు కూడా భాగం ఉంది కదా. తర్వాత కుదరలేదు. ఎందుకు కుదరలేదు? వాళ్ళకి ఆస్తి తగాదాలంటే వాళ్ళకి సంబంధించింది. కానీ పబ్లిక్ లైఫ్కు సంబంధించినంత వరకు అమ్మాయిలకు కూడా సమానమైన అధిక హక్కు ఉంది. వాళ్ళు కూడా నిలబడతారు, ఫైట్ చేస్తారు. సో వాళ్ళ తండ్రి వారసత్వాలను కొన్ని చోట్ల ఇప్పుడు ఉదాహరణకు జయలలిత తమిళనాడులో, జయలలితను ఎంజీఆర్ చనిపోయాక విసిరేసి అంతా చేశారు. కానీ ఆమె తర్వాత ఏకఛత్రం చెలాయించారు కదా, ఇతర ఆరోపణలు ఎలా ఉన్నా కానీ. కాబట్టి మహిళలు లేకపోతే అమ్మాయిలు, చెల్లెళ్ళు లేకపోతే అల్లుళ్ళు వాళ్ళు ఏదో గట్టిగా మాట్లాడితే విమర్శిస్తే సహించలేము మేము. ఆమె చెప్పినట్టే కిడ్నీ తీసుకున్నప్పుడు తీసుకుంటారు, ఇప్పుడేమో దట్టి కిడ్నీ అంటారండి. ఎంత బాధ వాళ్ళకి, చాలా తప్పు కదా. తెగించి కిడ్నీ ఇంకా వెంటనే వాళ్ళ మీద వ్యక్తిగతంగా వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా. ఇప్పుడు నేను అదే అడుగుతున్నా, కవిత రాక్షసి అని ఇంకెవరన్నా అనుంటే పాత రోజుల్లో అసలు బీఆర్ఎస్ వాళ్ళు అసలు హైదరాబాద్, తెలంగాణ ఇలా ఉండేవి, విరుచుకుపడేవాళ్ళు సార్. ఎలా ఉండేవి, కేసులు పెట్టేవాళ్ళు అంతే కదా. షర్మిల మీద అటువైపు నుంచి ఎవరన్నా పెట్టారు వ్యతిరేకులు అంటే మీరు అందరూ పోస్టుల మీద పోలీసులకు పెట్టారు కదా. మరి తర్వాత మీరు పెట్టినప్పుడు ఏమవుతుంది? అంతే కదా. కాబట్టి ఇక్కడ మాతో ఉంటే మా ఫాలోయర్స్గా ఉండాలి, అంతేగాని స్వతంత్రంగా విమర్శకులుగా ఉండకూడదంటే అది కుదరదండి. అందుకే ఇంతమంది చెల్లెళ్ళ తిరుగుబాటు అనేది రాను రోజులు దేశవ్యాప్తంగా చెల్లెళ్ళు అక్కల తిరుగుబాటు వస్తుందండి. ఇప్పుడు ఆస్తిలో హక్కు అన్నట్టే రాజకీయ వారసత్వాలు లేకపోతే పోరాటాలు కూడా ఉంటాయి కదా. నేను అంటుంది వారసత్వం కాదు, ప్రజలే ఇవ్వాలి ఫైనల్గా. కానీ ప్రజల ముందుకు వెళ్ళే ఛాన్స్ ఇవ్వకపోతే అట్లా ఎప్పుడు. అదే మహిళలకు రిజర్వ్ చేశారనుకోండి, ఆమెను నిలబెట్టి వీళ్ళు తెరవనుకోండి పెత్తనం చేస్తారు. సో ఖచ్చితంగా ఈ పితృస్వామ్య ఆ భావాజాలం ఎవరికైతే ఉండదో అది ఇక్కడ ఉంది. తేలిగ్గా మాట్లాడడం, చులకనగా చూడటం, ఏది పడితే అది మాట్లాడటం. ఇప్పుడు ఇప్పుడు సినిమాల గ్లామర్ అంతా హీరోయిన్ వల్లే వస్తుందండి. కానీ హీరోకు 100 కోట్లు ఇస్తే హీరోయిన్కి 5 కోట్లు కూడా ఇవ్వట్లా ఇప్పటికి కూడా. టాప్ లెవెల్ హీరోయిన్లకు కూడా 10-15 ఏళ్ళ నుంచి అప్రతిహతంగా కొనసాగుతున్న వాళ్ళకు కూడా 6 కోట్లు 10 కోట్లు కోట్ల లెక్కలు మనకేం తెలియదు. కానీ చెప్తున్నా జనరల్గా అందరికీ తెలిసిన విషయం ఇది చాలా పొరపాటు అనమాట. మరొక అంశం సార్, రాజమౌళి కామెంట్స్ వివాదం, మహేష్ ఫ్యాన్స్ నిరుత్సాహం.